అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ 2024 ఇయర్స్ కి గెస్ పేపర్, మీరు గెస్ పేపర్ అయినా అనుకోండి, లేకపోతే గన్ షాట్ క్వశ్చన్స్ అనుకోండి, లేదంటే షూర్ షాట్ క్వశ్చన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కాకపోతే ఈ ఇయర్ లో ఇవే రావచ్చు మెయిన్ గాని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నమాట। ప్రీవియస్ ఇయర్స్ లో చేసిన మన గెస్ పేపర్స్ చూసుకున్నట్టయితే చాలా వరకు వాటి నుంచి రావడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి। అలాగే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారు, మన పేపర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఒకసారి అనలైజ్ చేస్తే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఇదే మీరు మాకు ఇచ్చే సపోర్ట్। ఫస్ట్ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం। సెక్షన్ ఏ వచ్చేసి 10 మార్క్స్ వి, ఇది సేమ్ పేపర్ ప్యాటర్న్ పబ్లిక్ లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఒకసారి చూడండి। నేను ఈ ఇయర్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్స్, హౌ డు యూ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ది distribution of income and wealth. Next, analyze critically the characteristics of developing economies with special reference to India. Critically examine the industrial policy resolution 1991. Explain the theory of demographic transition. Next, describe the causes for low productivity in agriculture. ఇవి 10 మార్క్స్ వి। నెక్స్ట్ సెక్షన్ బి లో 5 మార్క్స్ చూద్దాం। 12 ఇచ్చుంటారు, 8 రాయాల్సి ఉంటుంది। ఫస్ట్ వచ్చేసి ఎగ్జామిన్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా। నెక్స్ట్, ఎగ్జామిన్ ద కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెప్టెడ్నెస్ అండ్ ఇట్స్ రెమిడియల్ మెజర్స్। నెక్స్ట్ ది ఎగ్జామిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్। Next, the write a note on Niti Aayog. Next, the assess the role of international trade on Indian economy. Next, the what are the important religious tourist places in Telangana. Next, the describe the sectorial contribution to national income. Next, the explain the functions of NABARD. Next, analyze the differences between GATT and WTO. Why should we protect the environment? Next question. ఇంకా 2 questions ఉన్నాయి, చూద్దాము। 16th ది briefly explain the development and welfare programs of the government of Telangana. Next, the distinguish between economic growth and economic development. Next section C లో 2 marks questions చూద్దాం। literacy rate, poverty line, Janani Suraksha Yojana, per capita income, special economic zones SEZs, GOI cloud, territory sector, TSI pass, Telangana fiber grid, biodiversity, disinvestment, science and technology, extractive industry, Kisan credit card scheme, green revolution, mission Kakatiya, balance of payments, buffer stocks, FDI, inclusive growth. ఇవి 2 మార్క్స్ కి సంబంధించిన మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3 6600।